దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 16. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించుట నాకు దూరమవునుగాక. గలతీ 6:14. దేవుడు కొందరిని ఎన్నుకొని వారిని సిద్ధపరిచి జయ జీవితమును నేర్పించి సాతాను పన్నాగములను ఓడించినట్లు చేయును. దేవుడు తన గొప్ప ఉద్దేశములను నెరవేర్చుటకు అనేక జనములపై ఆధారపడడు. ఆయన తన నిత్య జీవము అన్ని తరగతుల వారికి, ప్రజలందరికీ ఇచ్చును. పాపమును ఒప్పుకొని ఆయన తన సొంత రక్షకునిగా అంగీకరించు వారందరూ క్షమించబడెదరు, నీతిమంతులుగా తీర్చబడెదరు. కానీ జయ జీవితమును కోరుకుని ఎడల ఆయన శిరసత్వము క్రిందకు, ఆయన రాజరికము క్రిందకు సంపూర్ణంగా రావలను. జీవితంలో ప్రతి చిన్న విషయంలోనూ ఆయన అధికారం కింద ఉండవలను. అనేక పర్యాయములు మనం మన హృదయములలో తిరుగుబాటు చేసి ఆయన శిరసత్వం కిందికి రాము. అందువలన మనం నష్టపోచున్నాం. దేవుడు ఆత్మల రక్షణకై మనల్ని వాడుకునవచ్చును. కానీ ప్రభు ఆధీనంలోనికి మనం సంపూర్ణంగా రాని యెడల జయ జీవితమునందు ఆనందించలేము. ప్రైజ్ ది లార్డ్.